హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. సో ఈరోజు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఒక మంచి వీడియో అయితే చేశాను. అదేంటంటే ఖచ్చితంగా మన కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్ రాస్తున్నా రీజనింగ్లో వన్ ఆఫ్ ది పార్ట్ అనేది ఈ లెటర్ అనాలజీ ఆర్ ఆల్ఫాబెట్ అనాలజీ అనమాట. సో ఖచ్చితంగా నేనైతే ఏవైతే క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ అయితే చెప్పాను వాటి నుంచి ఖచ్చితంగా 2 నుంచి 3 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా, లైక్ డిఎస్సి తీసుకున్నా, లేదా రైల్వే ఎగ్జామ్స్ తీసుకున్నా, లేదా బ్యాంక్ ఎగ్జామ్స్, మీరు ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా రీజనింగ్లో ఈ పార్ట్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేను క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇక వీడియో విషయానికి వస్తే, సో ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఖచ్చితంగా మనం ఏబీసీ లెటర్స్ అయితే సీక్వెన్స్లో రాసుకోవాలి. సో ఎలాగనేది నేను చూపిస్తున్నాను కదా, సేమ్ మీరు ఏ విధంగా రాస్తున్నారో మీరు ఖచ్చితంగా అదే విధంగా రాసుకోవాలి. సో ఏ టు ఎం వరకు లైన్లో రాసుకొని ఎన్ టు జెడ్ అనేది దానికి రివర్స్లో రాసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే క్వశ్చన్స్ అడిగేటప్పుడు వాడు ఏమడుగుతాడంటే ఏకి జెడ్కి సిమిలర్ క్వశ్చన్స్ అడుగుతాడు, బీకి వైకి అలా సిమిలర్ అడుగుతుంటారనమాట. సో అలాంటప్పుడు మీరు ఇలా రివర్స్లో రాసుకోవడం వల్ల సెకండ్ లైన్ మీకు ఈ ప్రాబ్లం చేయడానికి చాలా ఈజీగా ఉండిద్ది. సో ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, ఎందుకు ఇక్కడ ఇలా రాశాను అని. సో మీరు ఏవైతే లెటర్స్ రాసుకున్న తర్వాత దానికి మనం నెంబర్స్ ఇచ్చుకోవాలి. ఏంటంటే ఏ అంటే 1 అని, బి అంటే 2 అని, సి అంటే 3 అని, ఇలా నెంబర్స్ మొత్తం ఏ నుంచి జెడ్ వరకు 1 to 26 నెంబర్స్ అయితే నేను చూపిస్తున్న విధంగా మీరు రాసుకోవాలి. లేదు మాకు ఎగ్జామ్స్లలో అంత టైం ఉండదు అనుకున్న వాళ్ళు గుర్తుపెట్టేసుకోండి. అంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 అలా గుర్తుపెట్టుకోండి. లేదు మాకు టైం ఉండిద్ది, ఒక హాఫ్ మినిట్ పర్లేదు వేస్ట్ అయినా అన్నప్పుడు ఇలా రాసుకుంటే ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. నార్మల్గా మనం గుర్తుపెట్టుకుంటే కొంచెం నెంబర్ మిస్ అయ్యేది ఉండిద్ది. ఆపోజిట్ నెంబర్ అంటే గుర్తుండిద్ది, బట్ జీకి ఆపోజిట్ టీ అని, హెచ్కి ఆపోజిట్ ఎస్ అని గుర్తుపెట్టుకోలేం కదా. సో అలాంటప్పుడు మీరు ఇలాగైతే ఖచ్చితంగా చెయ్యాలి. సో ఇప్పుడు నేనైతే మీకు ఫస్ట్ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా ఏంటి అని. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సిడికి XW ఇచ్చారు. సో ఐకి జేకి సిమిలర్గా ఏముంటుంది అని మనం కనుక్కోవాలి. ఫస్ట్ సికి డికి XWకి మన రిలేషన్షిప్ అక్కడ ఒకసారి చెక్ చేసామంటే చూడండి, సికి ఆపోజిట్లో ఎక్స్ ఉంది, డికి ఆపోజిట్లో W ఉంది. సో అలాగే ఐకి ఆపోజిట్లో ఏముంది, ఐకి ఆపోజిట్లో R ఉంది, జేకి ఆపోజిట్లో Q ఉంది. సో వాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్? RQ. సో డి ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. సో ఇలాగ ఈ క్వశ్చనే కాకుండా ఇలాగ ఎన్నో క్వశ్చన్స్ వస్తున్నాయి, మీరు చూసుకొని జాగ్రత్తగా పెట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏడీకి సిమిలర్గా బీసీ ఇచ్చారు. ఏడీకి సిమిలర్గా బీసీ అంటే ఏడీకి మధ్యలో బీసీ ఉంది. సో అలాగే క్వశ్చన్ ఏమి ఇచ్చారు, జేకి మధ్యలో ఏమున్నాయి, HI ఉంది. సో HI ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. సో బి ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్. సో థర్డ్ క్వశ్చన్కి వస్తే, డిఈకి సిమిలర్గా ఎక్స్ ఇచ్చారు. డిఈకి ఎక్స్కి మనకు సంబంధం ఏముంది, డిఈకి ఆపోజిట్లో WV ఉంది కదా, దాని తర్వాత W తర్వాత ఎక్స్ వస్తుంది. సో ఆ రెండింటికి ఆపోజిట్ నెంబర్ తర్వాత వచ్చే నెంబర్ అక్కడ ఇచ్చారు. సో ఎల్కి ఎంకి ఆపోజిట్లో ఏముంది, NO ఉంది. సో NO తర్వాత ఏమొస్తుంది, P. సో P ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ ఫోర్త్, డిఈఎఫ్కి ఏమిచ్చాడు, IJK అంటే డిఈఎఫ్ తర్వాత 2 నెంబర్స్ లీవ్ చేసి IJK ఇచ్చారు. సో ఇక్కడ నెక్స్ట్ మన క్వశ్చన్ ఏంటి, QRS అంటే మనం ఏం చేయాలి, QRS తర్వాత 2 లెటర్స్ లీవ్ చేస్తే మిగతా 3 లెటర్స్ రాయాలి. అంటే TU లీవ్ చేసి VWX రాయాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ CHAR చైర్ ఇచ్చారు, దాని సిమిలర్గా ఏమి ఇచ్చారు, RIACH అంటే ఆపోజిట్లో రాసుకుంటూ వెళ్ళారు. RIACH ఏదైతే ఫస్ట్ వర్డ్ ఉందో దానికి ఆపోజిట్లో నెక్స్ట్ రాశారు సిమిలర్గా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్, టేబుల్ TABLE టేబుల్. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది రివర్స్లో అంటే ELBAT. సో B ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. సో సిక్స్త్ క్వశ్చన్ చూడండి, DEFH. ఒకసారి చూడండి, ఇక్కడ BDEFHలో ఏమైంది, ఒక్కొక్క నెంబర్ స్కిప్ చేసుకుంటూ రాశారు. దానికి ఆన్సర్ ఏమి ఇచ్చారు,
కేఎంఓ అంటే మన అక్కడ హెచ్తో క్లోజ్ అవుతుంది కదా, హెచ్తో క్లోజ్ అయినాక దాని నెక్స్ట్ నెంబర్ నుంచి స్కిప్ చేసుకుంటూ లెటర్ అయితే ఇచ్చేశారు. సో అలా క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఏసీఈజీ. సో జీ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది, హెచ్ వద్ది, అంటే హెచ్ తర్వాత ఐ లీవ్ చేసి హెచ్జేఎల్ఎన్ ఇస్ ది కరెక్ట్ ఆప్షన్. సో సి ఈజ్ ది కరెక్ట్. సో 7th క్వశ్చన్ ఈ సిమిలర్ టు 25. యాక్చువల్లీ ఈ వాల్యూ ఎంత, ఈకి నెంబర్ పైన ఏముంది, 5 ఉంది. సో 5ని ఏం చేస్తే మనకు 25 వచ్చింది. సో 5 స్క్వేర్ ఈజ్ ది 25. సో జే ఎంత ఇక్కడ, జే ఈజ్ 10 స్క్వేర్ ఎంత, 100. సో బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్, టీ ఈజ్ ఈక్వల్ 7. టీకి 7కి టీ యాక్చువల్గా టీ నెంబర్ ఎంత, 20. బట్ 7 ఎలా ఇచ్చారు ఒకసారి చూడండి. టీకి ఆపోజిట్లో ఏముంది, జీ ఉంది. సో జీ యొక్క నెంబర్ ఎంత, 7. సో టీ ఈజ్ ఈక్వల్ 7 ఇచ్చారు. సో అలాగే ఈ ఎంత, ఈకి ఆపోజిట్లో ఏముంది, వి ఉంది. వి యొక్క నెంబర్ ఎంత ఉంది, 22. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో 9th క్వశ్చన్ చూడండి, డీజీ ఈక్వల్ టు 11 ఇచ్చారు. డీజీ, సో డి వాల్యూ 4, జీ వాల్యూ 7. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది మనకు, 11 వచ్చింది కదా. అంటే ఆడిచ్చిన లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నెంబర్స్ని యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చింది. సో అలాగే ఎల్పి, ఎల్ అంటే 12, పి అంటే 16. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుద్ది, 28 అవుద్ది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఈ విధంగా ఎంతో ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ నేను చెప్పినే కాదు, మీరు ఓన్ కూడా చాలా ట్రై చేసుకోవచ్చు. అంటే నేను చెప్పిన మెథడ్స్ ఫాలో అవుతూ మీరైతే ప్రాబ్లమ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో 10th క్వశ్చన్ చూడండి, ఈఎం ఈక్వల్ టు 8 ఇచ్చాడు. ఈఎం E5 M13 యాడ్ చేస్తే 18 వచ్చింది. బట్ ఇక్కడ 8 అంటే ఏం చేయాలి, 13 - 5 అంటే సబ్ట్రాక్షన్ డిఫరెన్స్ ఇక్కడ ఇచ్చారనమాట. సో ఈకి ఎంకి డిఫరెన్స్ 8. అలాగే టీకి డబ్ల్యూకి డిఫరెన్స్ చూద్దాం. టీ అంటే 20, డబ్ల్యూ అంటే 23. డిఫరెన్స్ ఎంత ఉంది, 3 ఉంది. సో లాస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నేను చెప్పిన ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను క్లియర్గా ఇంకో వీడియో అయితే చేస్తాను మీకు అర్థం కాకపోతే. సో మీకు అర్థమయ్యి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.